కవిత గారికి బెయిల్ గ్రాంట్ అయింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి పండగ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ తర్వాత అడుగడుగున ఘోర పరాభవం, అవమానాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి కవితకి బెయిల్ రావడంతో ఆనందంతో పండగ అయితే మొదలైంది. అలానే కొత్త ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలకు లభించింది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 2024 కవిత గారిని లిక్కర్, బ్రైబరీ అండ్ మనీ లాండరింగ్ కేసులో సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ అయితే చేశారు. ఆ తర్వాత కవిత గారిని ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వెంటనే తీహార్ జైలుకి పంపించారు విచారానికి. గత 5 నెలలుగా సిబిఐ విచారించింది అని తెలుస్తుంది. అలానే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇప్పటికే బెయిల్ మీద విడుదలైతే చేశారు. ఇంకా విచారణ పొడిగింపుకు సరైన రీజన్ సిబిఐ దగ్గర లేకపోవడంతో సుప్రీంకోర్టు కవిత గారికి ముందు సోషల్ వర్క్ చాలా చేశారని, ఆమె ఒక రెస్పెక్టెడ్ పదవిలో కూడా పని చేశారు, అలానే దేశానికి రాష్ట్రానికి సేవ అయితే చేశారని, తను ఈ కేసులో ఇప్పటికే చాలా నెలలు రిమాండ్లో ఉందని, తాను ఇప్పటికే చాలా సహకరించిందని, దానితో సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేశారు కవిత గారికి. ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి సూపర్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.